తెలంగాణలో వచ్చేది రామరాజ్యమేనని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్లో వేడుకలను ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. తెలంగాణలో హిందూ ధర్మ స్థాపన ధ్యేయంగా ముందుకు సాగుతామంటున్న బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ శోభయాత్ర కొనసాగుతుంది. ఈ శోభయాత్రను కొద్దిసేపటి క్రితమే ఎంపీ అరవింద్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. మనతో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది శోభయాత్ర? దయచేసి నేను అందరికీ కోరుతా ఉన్నా, నిజామాబాద్ అనకుండా ఇందూరు అందాం. దీనికి ఒక ఘనమైన చరిత్ర ఉంది, వందలాది సంవత్సరాల చరిత్ర. ఈరోజు హనుమాన్ జన్మదిన సందర్భంగా ఇందూరు నగర, జిల్లా, రాష్ట్ర, దేశ హిందూ సోదర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు, మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. గత కొన్ని సంవత్సరాల నుండి కొద్ది సంఖ్యలో ప్రారంభమైన ఈ యాత్ర, విజయయాత్ర, హనుమాన్ విజయయాత్ర ఈరోజు తెలంగాణలోనే అతిపెద్ద రెండవ యాత్రగా ఈ ర్యాలీ పేర్కొనబడతా ఉందంటే అది అందరి సహకారం. ముఖ్యంగా ప్రపంచంలోనే అతి పురాతన ధర్మం హిందూ ధర్మం. వందలాది సంవత్సరాల విదేశీ పరిపాలన, మహమ్మదుల పరిపాలన, స్వతంత్రం వచ్చిన తర్వాత సెక్యులర్ పేరు మీద 60 సంవత్సరాలు హిందుత్వాన్ని అణగదొక్కబడ్డది. గత 11-12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మళ్ళీ పురాతన సనాతన ధర్మం పటిష్టమవుతా ఉంది, సనాతన ధర్మం అభివృద్ధి చెందుతూ ఉందంటే ముఖ్యంగా మన ధర్మంలో ఉన్న గొప్పతనం, హిందుత్వంలో ఉన్న గొప్పతనం అది. ఈరోజు 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్య రామమందిర నిర్మాణం. అదేవిధంగా దేశంలో ప్రతి చోట కూడా విదేశీయులతోటి డ్యామేజ్ అయిన టెంపుల్స్ అన్ని కూడా మళ్ళీ పునర్నిర్మాణం అవుతా ఉన్నాయి, వైభవంగా నిర్మాణం అవుతా ఉన్నాయంటే ఈ రోజు దేశం అంతా కూడా రామరాజ్యం కోరుకుంటా ఉన్నారు. రామరాజ్యం కాబోతా ఉంది. ముఖ్యంగా కాషాయమయం అవుతా ఉంది. ఈ రోజు ఇందూరు నగరంలో ఏ వీధిలో చూసినా, ఎక్కడ చూసినా కాషాయమయం, ఎక్కడ చూసినా రామనామ స్మరణనే జై శ్రీరామ్ నిదానంతో మారుమోగుతా ఉంది. రాబోయే రోజులలో తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా కాంక్షిస్తా ఉన్నారు. ఇక్కడ కూడా హిందూ ధర్మం ఇంకా పటిష్టం కావాలా, కాషాయమయం కావాలని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. హిందూ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా, ఇదే విధమైన ఐక్యత మనము భవిష్యత్తులో కూడా ఐక్యమత్యంగా ఉండి ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని ముందుకుండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ హనుమాన్ జయంతి జన్మదిన శుభాకాంక్షలు. లో ప్రారంభమైన యాత్ర ఏ ప్రాంతాల్లో కొనసాగుతుంది? నామదేవాడ, అమాల్వాడి, బ్రిడ్జి నుంచి దేవి రోడ్డు, ఆర్పి రోడ్డు, ఆజాం రోడ్, పెద్ద బజార్, రాజరాజేంద్ర చౌరస్తా, శివాజీ చౌక్ దగ్గర అక్కడ ముగింపు కార్యక్రమం ఉంటది. సుమారు గాంధీ చౌక్ వచ్చినప్పుడు 1,00,000 మంది హిందూ భక్తులు కాషాయం అక్కడ చూడాల్సిన అద్భుతమైన సన్నివేశం ఉందంటే ఇది మన అందరిలోనూ గొప్పతనం, హిందువులలో గొప్పతనం. నిజామాబాద్ లో నగరంలో చేపట్టిన శోభయాత్ర కన్నుల పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. ఈ శోభయాత్ర సందర్భంగా హిందూ బంధువులతో పాటు వివిధ సంఘాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV, నిజామాబాద్.